600 కోట్లతో అక్కడ కట్టినటువంటి ఆ ఋషికొండ ప్యాలెస్ ఏమైంది పరిస్థితి? పెచ్చులూడి పడతావా? ఎందుకు కట్టాడు? 14 నెలలుగా అది అట్ట ఖాళీగా పడుంది. కరెంటు బిల్లే మరి సంవత్సరానికి 2 కోట్లు వస్తుందండి. యాక్చువల్గా దానికి ముందు అక్కడ ఏముండేది? హరిత రిసార్ట్స్ ఉండేవి. హరిత రిసార్ట్స్ దగ్గర ఒక 40-50 గదులు ఉండేవి గవర్నమెంట్. హరిత రిసార్ట్స్ ఆ 40-50 గదులు రెంట్కి ఇవ్వటం వల్ల నీకు సంవత్సరానికి 7-8 కోట్లు ఆదాయం వచ్చేది. అంటే ఇప్పుడు ఈ 5-6 ఏళ్లలో నీకు మరి దగ్గర ఒక 50 కోట్ల రాబడి పోయింది. ఇన్కమ్ ఏమో 50 కోట్లు పోగొట్టాడు, 500 కోట్లేమో బూడిదలో పోసాడు. 15 లక్షలు పెట్టి షాండ్లియర్ కొంటాడా? 7 కొన్నాడంట. షాండ్లియర్లకి ₹1. ఇటాలియన్ మార్బుల్స్ అంట. అవసరమా? అంటే ఒక 32 కోట్లు మరి ఇంటీరియర్ డిజైన్ మీద దారిపోసాడు. 1312 అలంకరణ వస్తువులు పెట్టారంట. ఇప్పుడు మీ ఇంట్లో ఫ్యాన్ ఖరీదు ఎంత? అది 2000 ఏమో ఉంటుంది. 1800, 2000 ఉంటుంది మామూలుగా మన ఇళ్లలో ఫ్యాన్ ఖరీదు. కానీ అతను కొన్న ఫ్యాన్ ఖరీదు ఋషికొండలో ఎంతో తెలుసా? ₹1,00,000. 3 లక్షలు. ఒక ఫ్యాన్ ఖరీదు 3 లక్షలు. లాన్లో బల్బులు పెట్టాడు. ఒక్కొక్క బల్బు ఖరీదు 60,000. ఒక కమోడ్ ఖరీదు 15 లక్షలు అంట. అది కూడా సముద్రం వైపు చూస్తూ కూర్చుంటాడంట. అసలు ఏమనాలి? పిచ్చికి ఏమనాలి?